పత్తి మిల్లాతే సో ఇక్కడ చూడండి చాలా మంది ఏం చేస్తున్నారంటే బిజినెస్ లకు కొంతమంది బిజినెస్ లకు వస్తారు. బిజినెస్ లకు వచ్చిన తర్వాత సబ్మిషన్ లో ఉంటారు. సబ్మిషన్ లకు వచ్చిన తర్వాత కొన్ని పైసలు కూడా సంపాదిస్తారు. పైసలు కూడా సంపాదించిన తర్వాత ఏం చేస్తారంటే ఇక పైసలు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళకు అనుగుణంగా బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట. సో అట్లా చేయడం వల్ల ఏమైతే అంటే హీరో అవుతారు. ఇక హీరో అంటే సార్ భారీ సార్ ఏం చెప్తారంటే మనం ఎప్పుడు కూడా హీరో కావద్దు, రోల్ మోడల్ కావాలి. అంటే డూప్లికేబుల్ పనుల్ని మనం చేయాలి, మన టీంలో మనల్ని చూసి నేర్చుకునేటట్టు మనం పనులు చేయాలని చెప్తున్నాడు అనమాట. సో అయితే దీని గురించి ఒక స్టోరీ చెప్తున్నాడు. సో ఏం ఎక్సలెంట్ స్టోరీ ఇది. ఒక రాజు దగ్గర చాలా అంటే చాలా అంటే ఆయనకు ఒక మంచిగా సంపద అంటే మస్తు ధనం ఉన్నది ఆయన దగ్గర. సో ధనం ఉన్న రాజు ఏం చేసిందంటే ఆయనకి ఒక ముగ్గురు మినిస్టర్లు ఉన్నారంట, మంత్రులు. సో ముగ్గురు మంత్రులకు ఏం చెప్పినారే, ఇంతగానం మస్తు పైసలు ఉన్నాయి కదా మన దగ్గర, ఏం చేద్దామంటే జనాలకి పంచేద్దామని చెప్పిందంట. సో పంచేద్దామని చెప్పిన తర్వాత ఓకే ఎట్లా పంచుదాము అని అంటే సో అంటే ఈ మంత్రులకే పంచుదామని అనుకున్నాడు అనమాట. సో ఆ మంత్రులకి ఏం చెప్పిండు, సో మీరు ఏం చేయండి అంటే నా కోసం అంటే రాజు కోసం ఒక నెల రోజులకు సరిపోయినన్న పళ్ళు తీసుకొని రండి అని చెప్పిండట. పళ్ళు తెప్పుకొని రండి, అడిగికి పోయి పళ్ళు తెప్పుకొని రండి రండి అని చెప్పిండట. సో ఒక మంత్రి మనలాంటి వ్యక్తి అంటే విన్నింగ్ టీం లాంటి వ్యక్తి, విన్నింగ్ టీంలో ఒక లీడర్ లాంటి వ్యక్తి ఏం చేసినంటే మరి రాజు అంటే 30 రోజులు మంచిగా బతకాలి కాబట్టి కొన్ని మంచి పండ్లు, కొన్ని నార్మల్గా పండినవి, కొన్ని కచ్చాయి అంటే అన్ని మిక్స్ చేసి మంచిగా 30 రోజుల వరకు అంటే 30 రోజుల వరకు ఖరాబ్ కాకుండా ఉండే పండ్లను కూడా తెంపుకొని మంచిగా సంచిలో నింపుకొని తెచ్చినట్ట. ఇంకొక వ్యక్తి ఏం చెప్పి చేసిండు, 30 రోజులేది, 30 రోజులు ఏముంది, 3 రోజులు రాజు పెట్టాడు ఇవి తిన్న తర్వాత ఆయన వేరే ఎట్లనే వేసాడానికి ఇవే కాదు ఇవే ఎందుకు ఇంకా చాలా ఉంటాయి కదా అని కొన్ని ఖరాబ్ అయినవి కూడా అట్లనే తెంపుకొని వచ్చేసిండంట. ఇంకొక వ్యక్తి ఆయన కన్నా ఎక్కువ దిమాగ్ పెట్టి ఆలోచన చేసిండు. ఏం చేసిండంటే ఆ పండ్లను ఇవన్నీ వేస్ట్, రాజు ఈ పండ్లు తింటాడు, ఆయనకు ఆల్రెడీ పంచపక్ష పరమాణాలు ఉంటాయని ఆయన ఏం చేసినట్ట కింద ఒక సంచిలో మొత్తం మట్టి రాళ్ళు రప్పలు ఇవన్నీ నింపుకొని పైన 4-5 మంచి పండ్ల